హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా సాఫ్ట్గా ఉండే డ్రై కోకోనట్ బర్ఫీ ఎలా చేయాలని చూపిస్తున్నానండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీ. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. డ్రై కోకోనట్ బర్ఫీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. అది ఎండు కొబ్బరితో చేస్తున్నానండి. ఇలాంటి కొబ్బరి ఇలా ఉంటుంది కదండి. ఇది మొత్తం పైన చెక్క మొత్తం తీయాలి. నల్లగా ఉంటుంది కదండి, ఇదంతా గిరి మొత్తం. ఇదంతా పోయిన తర్వాత తురుముకొని అలాగే మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి పొడి మార్కెట్లో కూడా దొరుకుతుందండి, అదైనా వాడచ్చు. ఇలా డ్రై కోకోనట్ బర్ఫీకి ఇక్కడ నేను ఒక గిన్నె నిండా కొబ్బరి తురుము తీసుకున్నానండి. ఇలా తురిమి మెత్తగా పొడి చేశాను. ఇలా స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా కొద్దిసేపు వేయించాలండి. ఇలా తీసుకొని ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత ఇప్పుడు పాలు వేయాలండి. ఇలా నేను కాచి చల్లార్చి ఈ కప్పుతోటి 2 కప్పులు పాలు వేస్తున్నాను. పాలు వేసి బాగా కలపాలి. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకొని ఉంటామో అదే కప్పుతోటి చక్కెర కూడా తీసుకోవాలండి. స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా బాగా కలపాలి. ఇలా చూసారు కదండి, స్టవ్ని ఇలా సిమ్లో ఉంచి ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను ఇలాచి పొడి కూడా వేస్తున్నానండి. ఇలా చక్కెర బాగా కరిగేంత వరకు ఇలా వేయించాలి. సాఫ్ట్గా చాలా బాగుంటుందండి డ్రై కోకోనట్ బర్ఫీ. మనం పచ్చి కొబ్బరితో చేస్తే కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా, ఇలా ఎండు కొబ్బరితో చేస్తే చాలా బాగుంటుందండి. ఇలా చూసారు కదండి, ఇలా బాగా చక్కెర కరిగేంత వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇలా బాగా ఇప్పుడు కరిగిపోయింది చక్కెర అంతా. ఇప్పుడు ఇక్కడ నేను పాల పొడి వేస్తున్నానండి. ఇలా 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, నేను 2 ప్యాకెట్స్ వేస్తున్నానండి. ఇలా వేసి ఇది కూడా బాగా కలపాలి. పాల పొడి వేసి చాలా బాగుంటుందండి కొబ్బరి బర్ఫీ పాల పొడి వేస్తే. చూసారు కదా, బాదం పొడి కూడా వేసుకోవచ్చు ఇష్టపడితే. ఇలా మొత్తం అంతా బాగా కలపాలండి. ఇది ఇప్పుడు అంతా చక్కెర అంతా కరిగిపోయి పచ్చి వాసన అంతా కూడా పోయింది కదా, పోయేంత వరకు ఇలా వేయించి ఒక ప్లేట్లోకి తీసేయాలండి. ఇలా చూసారు కదా, ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ఇక్కడ నేను ముందే ఒక ట్రేలోకి ఇలా నెయ్యిని రాసి ఇలా ఉంచానండి. ఇప్పుడు ఇందులోకి వేయాలి. ముందుగా ట్రేకి ఇలా నెయ్యిని రాసి ఇలా పెట్టాలండి. ఇప్పుడు ఇందులోకి మనము కొబ్బరిని అంతా వేయాలి. కొబ్బరి మిశ్రమాన్ని ఇలా మొత్తం ట్రేకి వేసి కొద్దిగా నెయ్యిని రాసుకొని చేతికి ఇలా చేతితోటి ఇలా ప్రెస్ చేయాలండి. వేడిగా ఉంటుంది అయినా కూడా కొద్దిగా ఇలా కొద్దిసేపు చల్లారిన తర్వాత కట్ చేయాలండి. ఇలా ఉంది కదా, ఇలా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేయొచ్చు. ఇలా నిదానంగా కట్ చేయాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేయాలండి. చల్లగా అయిన తర్వాత తీయాలి. కొద్దిసేపు అలాగే వదిలేసి తర్వాత తీయాలండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదండి, కొద్దిగా చల్లగా అయిన తర్వాతనే తీయాలి. వేడి మీద తీసేస్తే అంతా పగిలిపోతాయి అన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. డ్రై కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. ఎంత మెత్తగా, చాలా బాగా మెత్తగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.